సరే, మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. స్టూడెంట్స్కి పర్సనల్ బ్రాండింగ్. ఆ, అసలు ఈ పర్సనల్ బ్రాండ్ అంటే ఏంటి? మంచి పాయింట్ అడిగారు. పర్సనల్ బ్రాండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆన్లైన్లో. అంటే మనం ఎలా కనిపిస్తున్నామనేది. కాలేజ్ స్టూడెంట్స్కి దీని అవసరం ఏంటి? వాళ్ళింకా చదువుకుంటున్నారు కదా. కరెక్ట్. కానీ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అది కాలేజ్ అడ్మిషన్స్ అయినా తర్వాత జాబ్స్ అయినా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునే తీరు చాలా ముఖ్యం. నిజమే. మనం ప్రయత్నించినా చేయకపోయినా మనకంటూ ఒక పర్సెప్షన్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటుంది. మన పేరు గూగుల్ చేస్తే ఏమొస్తుందో అదే మన బ్రాండ్ ఒక రకంగా. అంటే మన ఆన్లైన్ ఉనికి, ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్ మన చేతుల్లో పెట్టుకోవాలంటారా? ఖచ్చితంగా దాన్ని మనం షేప్ చేసుకోవాలి, లేకపోతే అది ఎలా పడితే అలా ఉంటుంది. దీన్ని స్టూడెంట్స్ ఎలా ప్రభావవంతంగా ఇంకా ఆథెంటిక్గా అంటే నిజాయితీగా ఎలా నిర్మించుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా 2025లో దీని ప్రాముఖ్యత పెరుగుతుందంటున్నారు. అవును. పర్సనల్ బ్రాండ్ అంటే బేసిక్గా మన స్కిల్స్, మన అనుభవాలు, మన ప్యాషన్స్, మన విలువలు, వీటన్నిటి ఒక యునీక్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. ఇదే మనల్ని ఇతరుల నుండి వేరుగా చూపిస్తుంది. ఆ PwC వాళ్ళు చెప్పినట్టు మన ఎక్స్ ఫ్యాక్టర్ లాంటిది. మన స్పెషల్ స్కిల్స్ ఏంటి అని గుర్తించడం. ఎక్స్ ఫ్యాక్టర్ ఇంట్రెస్టింగ్. అంటే మన బలాలేంటి, మనం ఒక టీంలో ఉంటే ఎలాంటి రోల్ తీసుకుంటాం, ఇలాంటివన్నమాట. అంతే. వాటిని గుర్తించి వాటిని క్లియర్గా చెప్పగలగాలి, వాటిని వ్యాలిడేట్ చేసుకోవాలి కూడా. మరి స్టూడెంట్స్కి ఇది స్పెసిఫిక్గా ఎందుకంత అవసరం అంటారు? చాలా కారణాలున్నాయండి. చూడండి, ఒకటి జాబ్ మార్కెట్లో స్టాండౌట్ అవ్వడానికి. ఆ నెట్ రెప్యుటేషన్ వాళ్ళు చెప్పినట్టు దగ్గర 70% ఎంప్లాయర్స్ క్యాండిడేట్స్ని స్క్రీన్ చేయడానికి సోషల్ మీడియా వాడుతున్నారట. అమ్మో, 70%? అది చాలా ఎక్కువ. అవును. రెండోది ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి, ఇండస్ట్రీలో ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మూడోది ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. మంచి బ్రాండింగ్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి కొన్నిసార్లు. అంటే మన ప్రొఫైల్ చూసి ఇంప్రెస్ అయ్యి ఆఫర్స్ రావడం లాంటివి. అలాగా. నాలుగోది మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మన వాల్యూస్ ఏంటి, ప్యాషన్స్ ఏంటి, మన కెరియర్ గోల్స్ ఏంటి అని PwC చెప్పిన వై ఫ్యాక్టర్ లాగా సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఓకే, బాగా చెప్పారు. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా నిర్మించుకోవాలి? యాక్షనబుల్ స్టెప్స్ ఏంటి? కొన్ని కీ స్టెప్స్ ఉన్నాయండి. దాదాపు అన్ని సోర్సెస్ వీటినే హైలైట్ చేస్తున్నాయి. మొదటిది మన యునీక్ వాల్యూ ఏంటో డిఫైన్ చేసుకోవడం. అంటే మనల్ని స్పెషల్గా నిలిపేదేంటి అని తెలుసుకోవడం. కరెక్ట్. మన స్కిల్స్, టాలెంట్స్, ఇంట్రెస్ట్స్. ఇక్కడ ఆథెంటిసిటీ అంటే నిజాయితీ చాలా ముఖ్యం. మనం ఎవరో అదే చూపించాలి, మన కథని మనం చెప్పాలి. రైట్. రెండో స్టెప్? రెండోది కన్సిస్టెంట్ ఆన్లైన్ ప్రెజెన్స్, ముఖ్యంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్. అది చాలా ముఖ్యం ఇప్పుడు. ప్రొఫెషనల్ ఫోటో, క్లియర్ బయో ఉండాలి. అలాగే వేరే సోషల్ మీడియాలో కూడా మన వాల్యూస్, స్కిల్స్, గోల్స్ కనిపించేలా చూసుకోవాలి. అవసరమైతే బ్లాగ్స్ రాయడం లేదా ఒక పర్సనల్ వెబ్సైట్ లేదా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం కూడా మంచిదే. కంటెంట్ క్రియేషన్ కూడా హెల్ప్ అవుతుందంటారా? ఖచ్చితంగా. మన నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. మూడోది మన స్కిల్స్ని, అచీవ్మెంట్స్ని చూపించడం. ఎలా? కోర్సులు చేశామా, వర్క్షాప్స్కి వెళ్ళామా, వాలంటీరింగ్ చేశామా, వీటి ద్వారా నేర్చుకున్న స్కిల్స్ని హైలైట్ చేయాలి. చిన్న విజయాల్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్? నాలుగోది ఎఫెక్టివ్ నెట్వర్కింగ్. అంటే మన క్లాస్మేట్స్, ప్రొఫెసర్స్, మెంటార్స్, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో మంచి సంబంధాలు పెట్టుకోవటం, ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేయాలి కదా. అంతే. మన దగ్గరున్న సర్కిల్తో మొదలుపెట్టి నెమ్మదిగా దాన్ని పెంచుకోవాలి. అల్యూమినీతో కనెక్ట్ అవ్వడం కూడా మంచి స్ట్రాటజీ. మళ్ళీ ఆథెంటిసిటీ టాపిక్ వచ్చింది కదా, అది అన్నిటికన్నా ముఖ్యమా? అవునండి, అదే ఫౌండేషన్. నిజాయితీగా ఉండాలి, మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి, వేరే వాళ్లలాగా నటించకూడదు. అది ఎక్కువ కాలం నిలవదు. అంటే మన ఆన్లైన్ ప్రెజెన్స్, నెట్వర్కింగ్, స్కిల్ షోకేజింగ్, వీటన్నిటికీ ఆథెంటిసిటీ అనేది కోర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి స్టూడెంట్స్ సాధారణంగా చేసే తప్పులేమైనా ఉంటాయా, అవాయిడ్ చేయాల్సినవి? ప్లాట్ఫామ్లో ఒకలా, ఇంకో ప్లాట్ఫామ్లో ఇంకోలా కనిపించడం, అది కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇంకోటి ఆథెంటిసిటీ లేకపోవడం, పాపులర్ అవ్వాలని లేనిపోనివి చెప్పడం, వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం, అది కూడా పనిచేయదు. ఇంకా ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, కేవలం ఒక్కదానికే పరిమితం అవడం, అలాగే పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ ఇమేజ్కి మధ్య బ్యాలెన్స్ పాటించకపోవడం కూడా ఒక మిస్టేక్. అంటే
ప్రైవేట్గా పెట్టే పోస్టులు ప్రొఫెషనల్గా కనిపించే మన ఇమేజ్కి డ్యామేజ్ చేయకుండా చూసుకోవాలి. కరెక్ట్. ఆ లైన్ ఎక్కడ గీయాలనేది తెలియాలి. సో మొత్తం మీద చూస్తే ఒక స్టూడెంట్కి పర్సనల్ బ్రాండ్ అంటే కేవలం ఒక మంచి రెజ్యూమ్ తయారు చేసుకోవడం కాదు. కాదు, అంతకన్నా ఎక్కువ. మనమెవరో, మన స్కిల్స్ ఏంటి, మన విలువలేంటో ప్రపంచానికి ఒక నిజాయితీగా, ఒక కన్సిస్టెంట్ పద్ధతిలో తెలియజేయడం. ఇది అవకాశాల్ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా. మన బలాలు వింగ్వలు గుర్తించడం, వాటిని ఆన్లైన్లో ప్రొఫెషనల్గా చూపించడం, మంచి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ కీలకం. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదంటారా? అవును. ఇది రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. మనం ఎదుగుతున్న కొద్దీ మన బ్రాండ్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. మరే వింటున్న వాళ్ళకి ఒక చిన్న ఆలోచనతో ముగిదాం. ప్రస్తుతం మీ ఆన్లైన్ ప్రెజెన్స్ మీ అసలైన స్కిల్స్ని, మీ ఆశయాల్ని ఎంతవరకు ప్రతిబింబిస్తోంది అని ఒక్కసారి ఆలోచించండి. మంచి పాయింట్. మీ బ్రాండ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రోజే మీరు తీసుకోగల ఒక చిన్న స్టెప్, ఒక్క చిన్న మార్పు ఏంటి, దాని గురించి ఆలోచించండి.